హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద వస్తున్నారు టెక్ రిప్ వచ్చాను. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం 50,000 బడ్జెట్లో ఏ ల్యాప్టాప్ కొనాలనే దాని మీద అయితే వీడియో చేస్తాను. సో స్ట్రిక్ట్గా ఈ వీడియో వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆఫీస్ వర్క్ అండ్ నార్మల్ మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. ఒకవేళ మీరు ఎక్కువగా హెవీ గేమింగ్ ఆడతారనుకుంటే మాత్రం గేమింగ్కి అయితే ఈ ల్యాప్టాప్స్ అయితే అంత పెద్ద సూటబుల్ అయితే కావు. సో ఒక ల్యాప్టాప్ అయితే చెప్తాను. సో దట్ ఈజ్ ఓకే ఫర్ గేమింగ్. అదర్ దాన్ దట్ రిమైనింగ్ ల్యాప్టాప్స్ అన్నీ కూడా మీకు మల్టీ టాస్కింగ్ కొంచెం హెవీ యూసేజ్కి లైక్ ప్రీమియర్ ప్రో కూడా మీరు ఎడిటింగ్ కూడా చేసుకోదగ్గ ల్యాప్టాప్స్ అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 50,000 బడ్జెట్లో ఏ ల్యాప్టాప్స్ కొనొచ్చు అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేస్తాను. ఇన్డెప్త్గా మరీ డీప్గా అయితే చెప్పను. సో బేసిక్ స్పెసిఫికేషన్స్ చెప్పుకుంటూ వెళ్తాను. సో మీకు ఆర్డర్లో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు టోటల్ స్పెక్స్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ మీకు మేజర్ బ్రాండ్స్ నుంచి అయితే చెప్తాను నేను. సో చిన్న బ్రాండ్స్ అయితే నేను ఇప్పుడైతే పిక్ అయితే చేయట్లేదు. సో మేజర్ బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో మేజర్ బ్రాండ్స్ నుంచి బెస్ట్ ల్యాప్టాప్స్ మనకి ఏవి ఉన్నాయో వాటిని అయితే పిక్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలిసిందే బెస్ట్ బ్రాండ్ వచ్చేసి మనకి హెచ్పి. సో హెచ్పిలో కనుక ఫస్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే హెచ్పి 14S అని అయితే ఉంటుంది. సో పక్కన ఉన్న మోడల్ నెంబర్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకొని చెప్పడం. సో దాన్ని అయితే నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తాను. దాన్ని బట్టి మీరు అయితే చెక్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే సో మీకు అదైతే ఓపెన్ అవుతుంది. ప్రైసింగ్ డీటెయిల్స్ కూడా నేను చెప్పాను. దగ్గరగా 50కి ఒక 1000 అటు ఇటుగా ఉంటుంది. కొన్ని ల్యాప్టాప్స్ 47,000గా వస్తున్నాయి. సో మీరు ఎందుకంటే ల్యాప్టాప్ ప్రైసెస్ అనేది వేరీ అవుతూ ఉంటాయి సో టైంని బట్టి. సో బేసిక్గా అయితే 50,000 అరౌండ్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను వీటి ప్రైసెస్ కూడా ఇంక్లూడ్ అయితే చేయట్లేదు. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ క్లిక్ ఆన్ లింక్. అండ్ ఫస్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే స్పెసిఫికేషన్స్ సో 14" ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుందన్నమాట ఇది. సో ఐపీఎస్ డిస్ప్లే, అదొక మంచి విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ అండ్ స్టోరేజ్ రెండు కూడా మీరు ఫ్యూచర్లో ఫర్దర్గా అయితే ఇంప్రూవ్ అయితే చేసుకోవచ్చు, అంటే అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్గా వస్తుంది. మీరు ఎటువంటి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ కోసం ఎదురు చూడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ మెయిన్ ఇక హార్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది. 3450U సిరీస్ అనమాట ఇది. సో ఓకే, మంచి ప్రాసెసర్ ఇది. ఒకవేళ మీరు మల్టీ టాస్కింగ్ చేయాలి, లేదంటే స్టూడెంట్ నార్మల్ ప్రోగ్రామింగ్ వగైరా ఇట్లాంటివి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ అయితే మీకు బెటర్ అయితే ఉంటుంది. AMD Vega 8 గ్రాఫిక్స్తో వస్తుంది. సో చిన్న వీడియో ఎడిటింగ్ లాంటివి కూడా మీరు ప్రీమియర్ ప్రో లాంటి అప్లికేషన్స్ కూడా ఇందులో అయితే యూజ్ చేయొచ్చు. ఇక ఫైనల్గా దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే 4 to 5 hours అయితే వస్తుంది అంటున్నారు. సో చూడాలి. సో అది మనకి రియల్ టైంలో అయితే మనం అయితే చెక్ చేయలేదు, కానీ ఆన్ స్పెక్ షీట్ అండ్ కింద రివ్యూ చూసినట్లయితే చాలామంది 4 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుందని అయితే చెప్తున్నమాట. ఓవరాల్గా ఒకవేళ మీరు హెచ్పిలో ఒక మంచి ల్యాప్టాప్ కొనాలనుకుంటే మాత్రం ఓవర్ 50,000 బడ్జెట్లో ఖచ్చితంగా దీని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ బ్రాండ్ కనుక మనం చూసుకున్నట్లయితే డెల్. సో హెచ్పి తర్వాత నెక్స్ట్ బ్రాండ్ కొంచెం బెటర్ బ్రాండ్ మనం చూసినట్లయితే డెల్ అయితే ఉంటుంది. ఎస్పెషల్గా సర్వీస్ పరంగా డెల్ సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. మీరు డిస్ట్రిక్ట్స్లో ఉన్నా సరే డెల్ సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఎవ్రీథింగ్ సర్వీస్ పరంగా ది బెస్ట్ బ్రాండ్ అని అయితే చెప్పొచ్చు కంపేర్ టు ఎనీ అదర్ బ్రాండ్. సో ఇందులో కనుక మనం చూసినట్లయితే డెల్ ఇన్స్పిరాన్ 3505 సిరీస్ అనమాట. సో ఈ ల్యాప్టాప్ అనేది బెస్ట్. ఒకవేళ మీరు డెల్లో కనుక అండర్ 50,000 ఒక ల్యాప్టాప్ కొనాలి అనుకుంటే మాత్రం ఇది మీకు తక్కువకే వస్తుంది. ఒక్కోసారి 47గా వస్తుంది, ఒక్కోసారి 49 ఉంటుంది. సో బేస్డ్ అపాన్ సిచ్యువేషన్. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. సో పెద్ద డిస్ప్లేనే మీకు చూడడానికి అయితే 8GB ర్యామ్తో వస్తుంది, 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. Ryzen 5 ప్రాసెసర్తో వస్తుందన్నమాట. 3500U సిరీస్తో అయితే వస్తుంది. అండ్ విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్గా ఉంటుంది. MS ఆఫీస్ కూడా మీకు ప్రీ ఇన్స్టాల్గా అయితే వస్తుందన్నమాట. ఇక గ్రాఫిక్స్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇందాక ఏదైతే హెచ్పి ల్యాప్టాప్లో చెప్పినా సేమ్ Vega 8 గ్రాఫిక్స్తో వస్తుంది. ప్రీమియర్ ప్రో లాంటి అయితే మీరు ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. సో నార్మల్ చిన్న గ్రాఫిక్స్ ఉన్నా సరే, గేమ్స్ అయినా సరే మీరు హ్యాండిల్ అయితే చేయొచ్చు Vega 8 గ్రాఫిక్స్తో చూసినట్లయితే. సో మెయిన్గా ప్రీమియర్ ప్రో లాంటి ఎడిటింగ్ అయితే మాత్రం అది మీకు బెటర్ CPU అయితే ఉండాలి. సో మీకు Ryzen 5 అనేది బెటర్ హ్యాండిల్ అయితే చేస్తుంది. ఫుల్ హెచ్డీ వరకు అయితే మీకు వీడియో ఎడిటింగ్ కూడా ఇవైతే హ్యాండిల్ అయితే చేస్తే. ఇక బ్యాటరీ బ్యాకప్ కనుక చూసినట్లయితే మనకి 4 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ డెల్లో కనుక ఒక మంచి ల్యాప్టాప్ తీసుకోవాలి మీరు 50,000 బడ్జెట్లో అంటే ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ Asus నుంచి కనుక మనం చూసుకున్నట్లయితే Asus VivoBook 14 సిరీస్ అనమాట. ఇందులో వచ్చేసి మీకు ఇంటెల్ ఉంటుంది యాజ్ వెల్ యాజ్ Ryzen అయితే ఉంటుంది, అన్నిట్లో ఉంటుంది. కాకపోతే ఇందులో మాత్రం మీ రెండిట్లో ఏది తీసుకున్నా సరే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎస్పెషల్గా మీరు ఏదైతే M సిరీస్ ఉందో M సిరీస్ తీసుకున్నట్లయితే మీకు ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది, 14" డిస్ప్లేతో వస్తుంది అనమాట. 8GB ర్యామ్తో వస్తుంది. ర్యామ్ కూడా మీకు హై స్పీడ్ ర్యామ్ 3200 MHz స్పీడ్తో అయితే ఉంటుంది ర్యామ్ వచ్చేసి. అండ్ 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. AMD Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది. 4500U సిరీస్ అనమాట. సో 6 cores ఉంటాయి, 6 threads ఉంటాయి. సో మంచి ప్రాసెసర్ అనమాట. ఈ బడ్జెట్లో ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రాసెసర్తో కంపేర్ చేసినట్లయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పవచ్చు. AMD Radeon R3 గ్రాఫిక్స్తో వస్తుంది. విండోస్ 10 ప్రీ ఇన్స్టాల్గా వస్తుంది. సో ఓవరాల్గా మీకు ల్యాప్టాప్ చూడడానికి అయితే చాలా లైట్ వెయిట్గా అయితే ఉంటుంది. సో మీరు ప్రీమియర్ ప్రో లాంటి అయితే చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు ఏదైతే మీకు ఈ ప్రాసెసర్ ఉందో. సో ఎస్పెషల్గా మీరు ఒకవేళ ఎడిటింగ్ కోసం చూస్తున్నారు, లైట్ వెయిటింగ్ చేస్తారు, మీరు ఎటువంటి 4K ఫుటేజ్ లేదా
ఫుల్ హెచ్డీ వీడియోస్ మరి 120 ఫ్రేమ్ రేట్ వరకు చేయరు అనుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ వీడియో ఎడిటింగ్ అయితే మీకు బెటర్ అయితే ఉంటుంది. 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ఓవరాల్గా మీరు ఒకవేళ ఆఫీస్ పర్పస్ కాదు అండ్ నార్మల్గా మీకు ఎడిటింగ్ చిన్న ఆఫీస్ వర్క్ మల్టీ టాస్కింగ్ చేయాలనుకుంటే మాత్రం దీన్ని అయితే పర్చేస్ చేయొచ్చు. లేదు ఒకవేళ మీరు స్టూడెంట్ అండ్ మెయిన్గా మీరు కోడింగ్ లాంటివి చేస్తారు, మెయిన్ ఆఫీస్ వర్క్ అనుకుంటే మాత్రం ఇందులో మీకు Asus VivoBook 14లో ఇంటెల్ సిరీస్ అయితే ఉంటుందన్నమాట. దానికైతే మీరైతే వెళ్ళిపోండి. చూసినట్లయితే మనకి ఇది 14" ఫుల్ హెచ్డీ IPS డిస్ప్లే అయితే వస్తుంది. అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. డిస్ప్లే అనేది చాలా బెటర్ అయితే ఉంటుంది. 8GB ర్యామ్తో వస్తుంది. 8GB ర్యామ్ కూడా ఇక్కడ మీకు హై స్పీడ్ ర్యామ్ అనమాట. 3200 MHz స్పీడ్తో అయితే వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇందులో బెనిఫిట్ వచ్చేసి 2 ర్యామ్స్ ఉంటాయి. 4GB అయితే ఉంటాయి అనమాట. ఒక ఇన్ కేస్ ఎప్పుడైనా ర్యామ్ ఒకటి కరప్ట్ అయినా సరే మీకు ల్యాప్టాప్ అయితే వర్క్ అవుతూ ఉంటుంది. ఎంత ర్యామ్ అయితే వర్కింగ్లో ఉంటుంది కాబట్టి అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. అండ్ 256GB SSDతో వస్తుంది. 1TB హార్డ్ డిస్క్తో వస్తుందన్నమాట. సో మల్టీ స్టోరేజ్ ఇది కూడా ఒక మంచి ఆప్షన్. మీరు ఫర్దర్గా పెద్దగా ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 256GB SSD అనేది మీకు C డ్రైవ్కి అయితే సరిపోతుంది. ఏదైతే OS ఉంటుందో OSకి. ఇక రిమైనింగ్ ఫైల్స్ అన్ని మీరు హార్డ్ డిస్క్లో అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. మంచి ప్రాసెసర్. సో ఇప్పుడు రైట్ నౌ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫీస్ పర్పస్ కానీ స్టూడెంట్ అయితే మాత్రం కోడింగ్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెస్ట్ అయితే అవుతుంది. Windows 10తో వస్తుంది. కాకపోతే ఎటువంటి MS ఆఫీస్ అయితే ప్రీ ఇన్స్టాల్గా అయితే రావట్లేదు మీకు వచ్చేసి. ఇక గ్రాఫిక్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది అనమాట. డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే కదా, ఇంటెల్ అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్తో వస్తుంది. ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వచ్చినట్లయితే 4 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. ల్యాప్టాప్ ఓవరాల్గా అయితే మీకు చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు బెటర్ పిక్ అయితే అవుతుంది ఇది Asus నుంచి మీరు చూసినట్లయితే. ఇక నెక్స్ట్ ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే Lenovo నుంచి Lenovo ThinkPad E14 అనమాట. సో ThinkPad అంటే మీకు తెలిసిందే, మనకి నార్మల్గా CPUస్లో వర్క్ స్టేషన్స్ ఎలానో ఆ ThinkPad అనేది ల్యాప్టాప్స్లో వన్ ఆఫ్ ది వర్క్ స్టేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన అన్ని ల్యాప్టాప్లో కల్లా వన్ ఆఫ్ ది బెస్ట్ నాకు నచ్చిన ల్యాప్టాప్ అంటే ఇదని అయితే చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి మిలిటరీ స్టాండర్డ్స్తో వస్తుంది. 12 మిలిటరీ కండిషన్స్ అయితే సర్టిఫైడ్ అనమాట ఇది. సో ఒకవేళ మీకు హెవీ కూల్ ఉన్నా, హెవీ వెయిట్ ఉన్నా, హెవీ హీట్ ఉన్నా సరే అట్లా 12 కండిషన్స్ ఏదైతే ఉంటాయో, డస్ట్ ఇట్లాంటివన్నీ, సో అవన్నిటికీ సర్టిఫైడ్ అనమాట. మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ల్యాప్టాప్కి అయితే అవ్వదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువగా ట్రావెల్ చేస్తూ ఉంటారు, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్లోకి వెళ్తుంటారు, మీకు మంచి రఫ్ అండ్ టఫ్ ఒక ల్యాప్టాప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. నాట్ ఓన్లీ రఫ్ అండ్ టఫ్, మీకు చూడడానికి అయితే చాలా స్టైలిష్గా అయితే ఉంటుంది ల్యాప్టాప్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 14 inches ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లేతో వస్తుంది. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. 8GB ర్యామ్తో వస్తుంది. 256GB స్టోరేజ్తో వస్తుంది అన్నమాట, SSD స్టోరేజ్. ఒకవేళ మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ర్యామ్ యాజ్ వెల్ యాజ్ స్టోరేజ్ మీరు ఫ్యూచర్లో అయితే అప్గ్రేడ్ అయితే చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇక Ryzen ప్రాసెసర్తో వస్తుందన్నమాట. సో 4500U సిరీస్ అనమాట, వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు ఇది కూడా మీకు. అండ్ Windows 10తో వస్తుంది. MS ఆఫీస్ ప్రీ ఇన్స్టాల్డ్గా వస్తుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ ఎస్పెషల్గా నాకు ఇందులో నచ్చింది వచ్చేసి ఏదైతే కెమెరా ఉంటుందో కెమెరాకి షట్టర్ అయితే ఉంటుంది. సో సెక్యూరిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఎవరైనా ఒకవేళ మీరు బిజినెస్ పర్పస్గా తిరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు బెటర్ అయితే అవుతుంది. నాట్ ఓన్లీ దట్ మీకు TPM 2.0 సెక్యూరిటీ చిప్ అయితే మీకు ఇందులో అయితే ఉంటుంది. సెక్యూరిటీ పరంగా ఒకవేళ మీరు ఒక బిజినెస్ మ్యాన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కళ్ళు మూసుకొని ప్రిఫర్ అయితే చేయొచ్చు. మీరు డిఫరెంట్ కండిషన్స్కి తిరుగుతుంటారు, మీకు సెక్యూరిటీ ఇంపార్టెంట్, ఎక్కువగా స్కైప్ కాల్స్ ఇట్లాంటివి తీసుకుంటారు. అంతే మెయిన్గా చెప్పాలంటే సెక్యూరిటీ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మీద ఖచ్చితంగా దీన్ని తీసుకోవచ్చు. Radeon R3 గ్రాఫిక్స్తో వస్తుంది. బేసిక్ గ్రాఫిక్ టాస్క్లు అయితే హ్యాండిల్ అయితే చేయగలదు. ఓవరాల్గా దీని ప్రైస్ కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు బిజినెస్ మ్యాన్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని ఎక్కువగా మీకు సెక్యూరిటీ మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం దీన్ని ఖచ్చితంగా మీరు చూస్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ Lenovo నుంచి ఇంకో ల్యాప్టాప్ కనుక మనం చూసినట్లయితే Lenovo Ideapad Slim 3i అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది మీకు Lenovo నుంచి. ఒకవేళ మీకు Ryzen ప్రాసెసర్స్, AMD ప్రాసెసర్స్ వద్దనుకుంటే మాత్రం మీకు ఇంటెల్ నుంచి ఒక మంచి ప్రాసెసర్ ఉన్న ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం మీరు Lenovoలో దీన్ని కూడా ప్రిఫర్ అయితే చేయొచ్చు. 15.6 inches ఫుల్ హెచ్డీ IPS డిస్ప్లేతో వస్తుంది. 8GB ర్యామ్తో వస్తుంది. 512GB స్టోరేజ్తో వస్తుంది. MS ఆఫీస్ ప్రీ ఇన్స్టాల్డ్గా ఉంటుంది. మెయిన్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. ఇంటెల్ అల్ట్రా హెచ్డీ గ్రాఫిక్స్తో వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ చూసినా సరే మీకు ఓవరాల్గా 4 to 5 hours అయితే ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇందులో కూడా మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MS ఆఫీస్ 2019 అయితే ప్రీ ఇన్స్టాల్డ్గా అయితే వస్తుంది. సో మీరు Lenovo నుంచి ఇంకో ఆప్షన్ కనుక మీకు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ను కూడా మీరు అండర్ 50,000లో కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ మీకు ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండ్ మంచి స్టైలిష్ లుక్ ఉండాలి, అల్యూమినియం బిల్డ్ తోటి ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ల్యాప్టాప్ అయితే కన్సిడర్ చేయొచ్చు. అది వచ్చేసి మనకి MI నోట్బుక్ 14 అనమాట. సో మనకి లాస్ట్ ఇయర్ అయితే లాంచ్ చేశారు. అది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. మీకు ఇక్కడ 14 inch ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. ఇందులో కానీ మీరు చూసినట్లయితే 8GB ర్యామ్తో వస్తుంది. 512GB SSD స్టోరేజ్తో వస్తుంది. ఇంటెల్ i5 10th జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది అనమాట. Windows 10తో వస్తుంది. గ్రాఫిక్స్ కనుక మనం చూసినట్లయితే NVIDIA MX 350 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. 2GB అయితే ఉంటుంది గ్రాఫిక్ కార్డ్ అనేది. మీకు బేసిక్ గ్రాఫిక్ టాస్క్స్ కానీ
వీడియో ఎడిటింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మెయిన్గా ఇందులో వచ్చేసి మీకు ల్యాప్టాప్ అనేది చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, 1.35 kgs అయితే ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటే మాత్రం డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. మీరు దీన్ని అయితే కళ్ళు మూసుకునేది తీసుకోవచ్చు. ఇందులో నాకు ప్రాబ్లం అనిపించింది ఏంటంటే ఏదైతే ర్యామ్ ఉందో ర్యామ్ అయితే మీరు ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు. నాట్ ఓన్లీ అప్గ్రేడ్, మీరు రీప్లేస్ కూడా చేసుకోలేరు ర్యామ్ని. సో ఎందుకంటే ఇది మీకు ఆన్బోర్డ్ ర్యామ్ అయితే వస్తుంది అనమాట, ఆన్బోర్డ్ చిప్తో వస్తుంది. సో ఖచ్చితంగా మీరు 8GB ర్యామ్ తోటి స్థిరపడి అయితే ఉండాలి. సో ఒకవేళ మీకు మంచి స్టైలిష్గా అండ్ చిన్నగా మీకు ఒక మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం ఎంఐ నుంచి ఖచ్చితంగా దీన్ని మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఎస్పెషల్గా ఎవరైతే ఎంటర్టైన్మెంట్ పర్పస్గా ల్యాప్టాప్ తీసుకోవాలనుకుంటారో. మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా గేమింగ్ గురించి ఒక మంచి ల్యాప్టాప్ అయితే చెప్తానని. సో నేను 2020లో ఎక్కువ మందికి ఎక్కువగా సజెస్ట్ చేసిన ల్యాప్టాప్ వచ్చేసి ఇదే అనమాట, ఏసర్ నుంచి Acer Aspire 7. ఒకవేళ మీకు బ్రాండ్ ప్రిఫరెన్స్ లేదు, ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, దట్టు గేమింగ్ కోసం ఒక ల్యాప్టాప్ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా Acer Aspire 7 అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అక్కడ 15.6 inches ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది, 8GB ర్యామ్తో వస్తుంది. ఇక్కడ కూడా మీరు ఫ్యూచర్లో అయితే ర్యామ్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోలేరు, అదొకటైతే నోటీస్ అయితే చేయండి. ఇక అలానే మనకి 512GB SSD స్టోరేజ్తో వస్తుంది, Ryzen 5 ప్రాసెసర్తో వస్తుంది, 3550H సిరీస్ ప్రాసెసర్ అంటే ఇది, అండ్ Windows 10 ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తుంది. ఇక మెయిన్ గ్రాఫిక్ కార్డ్ ఇందులో, సో నేను ఇప్పటివరకు చెప్పిన వాటి అన్నింటిలో కూడా ఒకటి MX 350 సిరీస్ తోటి మనకి ఏదైతే ఎంఐ నోట్బుక్ ఉందో అందులో మాత్రమే ఉందన్నమాట. అదర్ దాన్ దట్ మీకు మంచి ఒక గ్రాఫిక్ కార్డ్ ఉన్న ఒక మంచి ల్యాప్టాప్ కావాలి, మీకు హెవీ గ్రాఫిక్స్ హ్యాండిల్ చేస్తారు అండ్ యాజ్ వెల్ యాజ్ గేమ్స్ ఆడతారు, అండ్ ఏదైతే ప్రీమియర్ ప్రోలో మీరు కొంచెం గ్రాఫిక్స్ యాడ్ చేసి వీడియో ఎడిటింగ్ చేస్తారనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు ది బెస్ట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఇది మీకు NVIDIA GTX 1650 గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది అనమాట, 4GB గ్రాఫిక్ కార్డ్తో వస్తుంది. కాకపోతే ఇందులో ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ అయితే మీరు ఒకవేళ హెవీ టాస్క్లు చేస్తుంటే మాత్రం లైక్ గేమింగ్ లాంటివి ఆడుతుంటే మాత్రం మీకు 2 to 3 hours మధ్య అయితే వస్తుందన్నమాట. లేదంటే మీరు ఛార్జింగ్ పెట్టుకుని అయినా ఆడుకోవచ్చు, బట్ బ్యాటరీ బ్యాకప్ అనేది తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా నేను 2020లో ఎక్కువగా సజెస్ట్ చేసిన ల్యాప్టాప్ ఎవరైనా గేమర్స్ కానీ లేకపోతే వీడియో ఎడిటింగ్ కోసం ఎవరైనా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా నేను దీన్ని అయితే సజెస్ట్ చేశాను. బట్ ఇప్పుడు దీనికంటే బెటర్ అయ్యి కూడా మీకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పటివరకు నేను ఏదైతే ల్యాప్టాప్ చెప్పానో ఇది యాజ్ ఆఫ్ నో ఇప్పటివరకు అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో ఒక 15 days తర్వాత కానీ 1 month తర్వాత కానీ 2 months తర్వాత కానీ 2021లో మీకు ఏవి బెటర్ ల్యాప్టాప్స్ వచ్చినా అండర్ 15,000 మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. యాజ్ ఆఫ్ నో ఇవి బెటర్ ల్యాప్టాప్స్ అని చెప్తాను. ఒకవేళ మీకు ఫర్దర్గా బెస్ట్ వస్తే మాత్రం నేను మీకు చెప్పినట్టుగా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్స్ అయితే చెక్ చేయండి. ఆ చెక్ చేశాక మీకు అందులో మీకు ఏదైతే ఆర్డర్లో పెడతానో ఆ ల్యాప్టాప్స్ని అయితే మీరు ప్రిఫర్ అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఇవి ఫ్రెండ్స్. సో ఈ ల్యాప్టాప్స్లో మీకు ఏది బెటర్ అనిపిస్తే అది తీసుకోండి. ఎందుకు ఇన్ని చెప్పామన్నా ఏదో ఒకటి బెస్ట్ చెప్పొచ్చు కదా అంటే చెప్పొచ్చు. చాలామందికి బ్రాండ్ ప్రిఫరెన్స్ ఉంటుంది, కొంతమందికి వాళ్ళ ఏరియాలో ఉన్న సర్వీస్ సెంటర్ ఏదైతే ఉంటుందో దానికి వెళ్ళిపోతారు, కొంతమంది పర్టికులర్ బ్రాండ్ లైక్ డెల్, HP ఇట్లాంటివి ఉంటారు, కొంతమంది పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటారు. ఒకవేళ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పినట్టు Acer Aspire 7 కానీ, లేదు మీకు ఇప్పుడు మిలిటరీ స్టాండర్డ్స్ నేను ఏదైతే Lenovo ThinkPad చెప్పానో వన్ ఆఫ్ ది వర్క్ స్టేషన్ టైప్ ల్యాప్టాప్ అనమాట. అది ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్లో బెస్ట్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. సో వేరియస్ సిచ్యువేషన్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ నీడ్ అయితే ఉంటుందన్నమాట, దాన్ని బట్టి అయితే చూస్ చేసుకోండి. సో నేను వీడియోలో చెప్పినట్టుగా మీకు బ్రాండ్ ప్రిఫరెన్స్ ఉంటే బ్రాండ్ ప్రిఫరెన్స్ చూసుకోండి, లేదంటే మీకు సెక్యూరిటీ ఇంపార్టెంట్ లేకపోతే అండ్ అలానే మీరు అటు ఇటు తిరుగుతుంటారు అండ్ ఈ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ల్యాప్టాప్ ఉంటుంది అనుకుంటే మాత్రం మీకు చెప్పినట్టు థింక్ప్యాడ్, అండ్ అలానే మీకు గేమింగ్ అనుకుంటే మాత్రం Acer Aspire 7, ఎంటర్టైన్మెంట్ అనుకుంటే మాత్రం ఎంఐ నోట్బుక్ 14, ఇట్లా నెంబర్ ఆఫ్ చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇట్స్ అప్ టు యూ, మీరు ఏది చూస్ చేసుకుంటారనేది. ఒకవేళ మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, వాటిని క్లిక్ చేసి అయితే చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు ఎంత లైక్ చేస్తే అంత ఎవ్రీ మంత్ మీకు ఈ వీడియోలు తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. నాట్ ఓన్లీ 50,000, 40,000, 30,000, ఈవెన్ 20,000లో కూడా బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవన్నీ తీసుకొస్తాను. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ అయితే కొట్టండి. ఎందుకో తెలుసు కదా, నేను ఫ్యూచర్లో చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయాలి. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.